అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 14వ అధ్యాయం. కార్తీక మాసంలో 14వ రోజు చేయవలసిన విధులు. 14వ రోజు శుద్ధ చతుర్దశి. ఈరోజు యముణ్ణి ఆరాధించాలి, కాలభైరవుణ్ణి పూజించాలి, సునకానికి భోజనం పెట్టాలి, ఉప్పు పులుపు కారం తినకూడదు, ఇనుము నువ్వులు దానం ఇవ్వాలి. 14వ రోజు చెయ్యవలసిన పారాయణం. వృషోత్సర్గము, ఆంబోతును వదులుట. రాజా, కార్తీక మాసంలో ఆచరించవలసిన మరికొన్ని ధర్మాలు చెప్తాను, ఆలకించు అని ఈ విధంగా చెప్పసాగాడు వశిష్ఠుల వారు. కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైన వృషోత్సర్జనము, సాలగ్రామమును చేయుట, శివలింగ దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యములు చేస్తే పూర్వపు జన్మలో చేసిన అన్ని పాపాల నుండి విముక్తులు అవుతారు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలం దక్కుతుంది. పితృదేవతలు తమ వంశమునందు ఆంబోతును అచ్చువేసి ఎవరు వదులుతారు అని ఎదురు చూస్తూ ఉంటారు. కనుక పితృదేవతల సంతోషం కోసం ఆంబోతును వదలాలి. ఆ విధంగా చేస్తే 1,000,000 యాగాలు చేసిన ఫలం వస్తుంది. అట్లు చెయ్యనివాడు రౌరవాది నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులకు కూడా నరకములో పడినట్లు చేయును. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి, నిష్ఠతో వ్రతం చేసి, సాయంకాల సమయమున శివకేశవుల ఆలయములలో దీపారాధన చేసి, రాత్రి అంతయు జాగరణ ఉండి, మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు అన్ని సుఖములను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి పొందుతారు. కార్తీక మాసంలో చెయ్యరాని పనులు. ఈ మాసమునందు పరాన్న భక్షణ చెయ్యకూడదు, ఇతరుల ఎంగిలి తినకూడదు, శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు, నీరుల్లిపాయ తినరాదు, నువ్వుల దానం తీసుకొనరాదు, శివార్చన, సంధ్యావందనం చెయ్యని వారు వండిన వంటలు తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు మరియు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందు భోజనం చెయ్యరాదు. కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రిలు భుజించకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చెయ్యువారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ చెయ్యవలెను. 1 పూట మాత్రమే భోజనం చెయ్యవలెను. కార్తీక మాసంలో నూనె రాసుకొని స్నానం చెయ్యకూడదు. పురాణములను, శాస్త్రములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చెయ్యకూడదు. చేసిన అది కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడే చెప్పాడు. ఒకవేళ అనారోగ్యముతో ఉండి కార్తీక మాస వ్రతము విడవకుండా చెయ్యవలెనన్న నిబంధన ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానం చెయ్యవచ్చును. ఈ విధంగా చెయ్యువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున మొదలగు పుణ్యనదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చెయ్యవలెను. ఏ నది తనకు సమీపంలో ఉంటే ఆ నదీ ప్రాంతంలో ప్రాతకాలమున స్నానం చెయ్యవలెను. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు బావి దగ్గర కానీ చెరువుల నందు కానీ స్నానం చెయ్యవచ్చు. ఆ సమయంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చదువుచూ స్నానం చెయ్యవలెను. స్నానం పూర్తి అయిన తరువాత సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీ మహావిష్ణువుని ధ్యానించాలి. కార్తీక మాస వ్రతం చెయ్యువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథ, కాలక్షేపములతో కాలం గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాది కార్యములు ముగించి పూజా మందిరములో ఉన్న శివుని శాస్త్రోక్తముగా ఈ క్రింది నామాలతో పూజించవలెను. కార్తీక మాస శివ పూజ కల్పము. ఓం నమః శివాయ ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః
గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ విధముగా కార్తీక మాసము అంతయు పూజించవలెను. శివ సన్నిధిలో దీపారాధన చెయ్యవలెను. పూజ తరువాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఆ విధంగా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయి యాగములు చేసిన ఫలితము కలుగును. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పళ్ళు దానం చేసిన వారి సంతతి అభివృద్ధి చెందుతుంది. ఉపవాసం ఉండి శివారాధన చేసి నువ్వుల దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసినచో వారు వారి వంశీయులు పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు అనేక విధములైన 100 జన్మలు ఎత్తి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించినచో 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగుతుంది. వ్రతం చేసినను, పురాణము చదివినను విన్నవారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి లభించును. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్దశాధ్యాయం 14వ రోజు పారాయణం పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మరిన్ని వీడియోల కోసం మా అనంత సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.